వీళ్ళని రెచ్చగొట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు అధికారం కోల్పోయినాక మరి వీళ్ళ చేతిలో తీవ్ర పరాభవానికి గురవలసినటువంటి పరిస్థితి, ఇటువంటి ఆంక్షల్ని ఇంకా 10 గంటలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలని ఆపాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి ఒక పార్టీ ఉంది మన రాష్ట్రంలో, దౌర్భాగ్యం ఉందా? పార్టీ పేరు తెలుసా మీకు? ఏ పేరు? గొడ్డల పార్టీ అనా? గొడ్డలి పార్టీ అని వాళ్ళు చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తున్నారు. ఓకే, ఎందుకంటున్నానంటే నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో 48 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది 78, నేను మంత్రి అయింది 80లో. అక్కడి నుంచి రాజకీయం చేశాను. దేశ రాజకీయాలు చూసా, రాష్ట్ర రాజకీయాలు చూసా, అన్నీ అయినాయి. రాష్ట్రంలో నేను చూసిన సమస్యలు మీరు చూస్తే నక్సలైట్ సమస్య, హిట్ అండ్ రన్. వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఒక లెటర్ పంపిస్తే భయపడిపోయి మనం అందరం కూడా డబ్బులు ఇచ్చేసేయాలి. 10 కోట్లు పంపంటే ఆ రోజుల్లో 10 కోట్లు పంపించారు. ఇవ్వకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతారు. అదే జరిగింది. ఆ రోజు నేను ఆలోచించాను, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. గడ్డన్నారం, ఎల్బీ నగరు, పటాన్ చెరువు ఎంత ఉండేవాళ్ళు. ఆ రోజు నిర్ణయం చేసి నేను పోరాడాను. కడాన నన్ను వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతా ఉంటే, ఆ రోజు నేను బ్రహ్మోత్సవ సందర్భంగా లాంఛనాలు దేవుడికి ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇది నాకు మరో జన్మ. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు. ఒక ముఖ్యమంత్రిగా పంజాబ్లో ఇదే మరిగా బ్లాస్ట్ చేసి చనిపోయాడు. కానీ నేను భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే నేను చేసింది మంచి పని, ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదని ఆలోచించాను తప్ప నాకు ఏదో అవుతుందంటే నేను ఆ పని చేసేవాడిని కాదు. అది ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఇది చేశారు. దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఆ రోజుట్లోనే ఎవరెవరి హస్తాలు ఉన్నాయో అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అవి నేను మాట్లాడను. రెండోది, రాయలసీమ ముఠా కక్షలు, సినిమాలు తీసేవాళ్ళు, ఆ అరాచకాన్ని చూపించి సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడించేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నాగరిక ప్రపంచంలో మనుషులు చంపుకోవడం ఏంటి, చెట్లు నరకడం ఏంటి, ఆస్తులను విధ్వంసం చేయడం ఏంటి ఆలోచించి కఠినమైన నిర్ణయం తీసుకొని రాయలసీమలో ముఠా కక్షలో ఉండడానికి వీలు లేదు, ఫ్యాక్షన్లు రూపొందించిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం. ఆ రోజు మా వాళ్ళు కూడా అరెస్ట్ చేశా. 2 లీడర్లు నా మాట వినకపోతే, మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని కూడా వదిలిపెట్టని వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చి అక్కడ తాగిచ్చడం మీరు చూసుంటారు. చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద ఎగురుతున్నారు, స్థైర్య విహారం చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. తాగిన వాడు మైకంలో తెలియకుండా మోటార్ బైక్ను ఒక చేత్తో తిప్పుతున్నాడు. అంటే సర్కస్ చేస్తున్నారు రోడ్ల మీద. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఎవరైనా తప్పు చేసే చర్యలు తీసుకోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా వాడు తప్పు చేస్తేనే నేను అరెస్ట్ చేశాను. గుంటూరులో తెలుగుదేశం కార్యకర్త ఒక ఆడబిడ్డను అవమానించాడని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపల పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేను అడుగుతున్న వెస్ట్ గోదావరిలో ఉండే మిమ్మల్ని అందరినీ, మా పోలీస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో బందోబస్తుకి వెళ్ళింది. బందోబస్తుకి వెళ్తే ఎందుకు వెళ్ళారు ఈయన అడిగితే, గొడ్డలి పార్టీ అధినేత వెళ్ళాడు. 6 గంటలు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి వస్తున్నాడు. ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రోడ్డు మీద వెళుతూ విన్యాసాలు చేస్తూ 7 గంటలు ఎక్కడికక్కడ రఫా అంటూ ఎన్ని అరాచకాలు చేయాలో చేసే పరిస్థితికి వచ్చారు. కడాన అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆ అమ్మాయిని అందరూ ఇచ్చేసి వాడి మీద చేతులేసి అసభ్యంగా ప్రవర్తించారు. తొక్కి అసభ్యంగా ప్రవర్తించారు. ప్రజలను కాపాడవలసిన పోలీస్ ఆఫీసర్ పైనే ఇలాంటి అసభ్య ప్రవర్తన ఉంటే మా ఆడబిడ్డలకు ఎవరు రక్షణ ఇవ్వాలనో మీరే ఒక్కసారి ఆలోచించిన తమ్ముళ్ళు అడుగుతున్నా. గొడవలు చేయడం, రోడ్డు మీదకి రావడం, విన్యాసాలు చేయడం, రెచ్చగొట్టడం, మళ్ళీ మాట్లాడితే ఈ ప్రభుత్వం కావాలని చేస్తుంది, పోలీసులు కావాలని చేస్తున్నారని మా మీద నెపం